చెంచులక్ష్మి నమస్తే. నమస్తే సార్. మీరు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చి నువ్వు అవును సార్. ఎందుకు దొంగతనాలు బాట పట్టావు? అంటే చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేక, లేదా పుట్టి పెరిగిన వాతావరణం, లేదా కుటుంబ పోషణ కోసమా, లేదా అక్కడ చెడు స్నేహం వల్ల? ఎందుకంటే 16 సంవత్సరాల్లోనే నువ్వు నేరాల బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? ఎందుకంటే సార్ మా ఇంట్లో ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ అనేది కష్టపడరు సార్. అందరు చిన్న చిన్నగా ఉన్నారు. ఇంట్లో నేను ఒకదానే పెద్దామని ఏది చూసుకున్నా కానీ నేను చూసుకోవాలి. చూసుకున్నప్పుడు కనీసం తింటాను కూడా ఇంట్లో ఫుడ్ లేని టైంలో నేను ఫ్రెండ్స్ ఒకసారి ఒక మాట చెప్పారు, ఏమని ఇది ఈజీ మనం చేసుకోవడము అని చెప్పేసి అంటే నేను అన్న ఏం ఈజీ నాకు తెలియదు ఇవన్నీ అని అంటే దొంగతనం చేయడం ఈజీ అని చెప్పేసి అన్నారు. వాళ్ళంటే ఒక 2 సార్లు 3 సార్లు తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా ఇళ్ళల్లో దుంకాలా, తాళం పాలు కొట్టాలా, బీరువలు ఇప్పాలా, గోల్డ్ క్యాష్ తీసుకోవాలా, వెళ్ళిపోవాలని చెప్పేవాళ్ళు. అట్లా వాళ్ళంటే ఒక 1 year 2 years వరకు తిరిగిన 16 సంవత్సరాల వరకు ఏం చేసేదాన్ని నువ్వు? 16 సంవత్సరాల వరకు అయితే ఊర్లో అయితే పని చేసుకునేదాన్ని సార్. వ్యవసాయం పని చేసుకునేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్లో. ఇప్పుడు అది వదిలేసి నేను 16 సంవత్సరాలు వ్యవసాయం చేసుకుని కుటుంబ పోషణ సరిపోయేది కదా? సరిపోదు కదా సార్. 100 రూపాయలు వచ్చేవి. 100 రూపాయలు కూడా 70 రూపాయలు. అంటే నీ మీద ఎంతమంది ఆధారపడేవారు? 9 మెంబర్స్ సార్. ఎవరు వాళ్ళు? మా అమ్మ, మా నాన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు 5 మంది. ఎందుకు మీ నాన్న మేము పని చేసేవారు కదా? అక్క చెల్లెలు. నాన్న ఆటో నడిపించేవాడు. ఏం పైసలు అనేది ఇంట్లో రాకపోతుండాలి, ఆయన తాగటానికే సరిపోతుండాలి. మాకు అట్లా ఇబ్బందులు కలిగేసి నేను ఇట్లా ఈ దొంగతనం బాట పట్టిన. ఎవరు నీకు దొంగతనం చేయమంటే ఈజీగా డబ్బులు వస్తాయని చెప్పి? ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఎప్పుడు ఎలా తిరిగేవారు? వాళ్ళంటే మామూలుగానే తిరిగి వాళ్ళు బాగా చాలా వాళ్ళు కూడా ఒక బీద కుటుంబం వాళ్ళే సార్. వాళ్ళతో పాటు నేను కూడా నా ఇంట్లో కూడా ఒక టయానికి తినడానికి ఫుడ్ సరిపోతుండాలి. నేను ఆ ఇబ్బందులు చూసేసి మా ఇంట్లో నేను ఏదైనా ఒకటి చేయాలి ఇంట్లో వాళ్ళ గురించి అనిపించేది. చేసేసిన ఒకసారి దొంగతనం చేసిన పోలీసులు పట్టుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్లో. పట్టుకుని వెంటనే అప్పుడు 1 year వరకు జైల్లో ఉన్నా. 1 yearకి ఒకసారి జైలుకి పోతూనే ఉన్నా కానీ ఈ పోలీసులు ఏంటంటే నేను చేసింది ఒక కేసు అయితే వాళ్ళు పెట్టేది మా మీద ఎక్కువ శాతం కేసులు పెడుతున్నారు. అది సార్ ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు లోపల ఉన్న తర్వాత ఈ కేసులు ఎప్పుడు తెగిపోతాయి ఏం సంగతి, మా ఇంటి కుటుంబ సభ్యులలో నేను ఎప్పుడు కలిసి ఉంటానని చెప్పేసి అది అనుకుంటాను. అది అనుకున్న తర్వాత మళ్ళీ పోలీసులు ఏం చేస్తారు, బయటికి వెళ్ళిన వెంటనే ఇక్కడ నుంచి గేట్ల నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఇంకో ఏదో కేసు ఉందని చెప్పేసి అక్కడ నుంచి అట్లనే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి జైలు వేస్తారు. అది సార్ మేమేం చేయని దాన్ని కూడా చేసింది ఎవరో చూసుకొని పట్టుకోవాలా. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు చేస్తావు దొంగతనాలు? ఒక 2003 వరకు చేసిన సార్. అంటే ఏ సంవత్సరంలో స్టార్ట్ చేస్తావు? 2003లో ఎండ్ అయింది. 2003 వరకు చేసిన సార్. ఇంకా అప్పటి వరకు 1 yearకి ఒకసారి జైల్లోకి పోతున్నా. అంటే 2003 వరకు దొంగతనం చేసావు. మీ ఫ్రెండ్ ఎవరో చెబితే ఆమె ద్వారా దొంగతనం. అంటే ఫస్ట్ దొంగతనం ఎక్కడ చేశారు? ఫస్ట్ దొంగతనం ఇక్కడ మన లింగంపల్లి సార్. ఎలా చేసావు? అది ఫ్రెండ్సే తీసుకెళ్ళారు సార్. నన్ను బయట ఉంచిరు, వాళ్ళు లోపల దుంకిరు. ఆ తర్వాత వాళ్ళ వెంట ఒక 4-5 సార్లు పోయినా. వీళ్ళు ఇంత ఈజీగా అని చెప్పేసి అనుకునేదాన్ని. అనుకొని దొంగతనానికి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా ఒకసారి 2000, ఒకసారి 5000, ఒకసారి 10,000 అట్లా వచ్చే డబ్బులు చూసి నేను దానికి బానిసలు అయిపోయినా సార్. దొంగతనం అంటే మొదటిసారి నీ ఫ్రెండ్స్తో కలిపి దొంగతనం చేసినప్పుడు దొంగతన సొత్తులు నీకు ఎంత ఇచ్చారు? దాంట్లో నాకు ఇచ్చినప్పుడు ఒకసారి ఏమో 5,000 ఇచ్చింది సార్, ఒకసారి 10,000, 2,000, 3,000 అట్లా వచ్చినప్పుడు ఇంక ఇట్లా ఫ్యామిలీ మంచిగా గడుస్తుంది కదా, మంచిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఏదైతే ఈ వృత్తి బాగున్నట్టుందని చెప్పేసి ఇది ఎంచుకోవాల్సి వచ్చింది సార్ నాకు. అంటే ఫస్ట్ టైం పోలీసులు తీసుకొచ్చినప్పుడు ఇంటరాక్షన్ చేశారా నీకు? కొడుతూనే ఉంటారు సార్, కొడుతూనే ఉంటారు. మారమని చెప్పేసి వాళ్ళ నోట్ల నుంచి ఎప్పుడు ఒకసారి కూడా రాలేదు సార్. కానీ ఏంటంటే ఇంకా చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు పోలీసు వాళ్ళు సగం. ఎందుకంటే ఇప్పుడు మేము దొంగలు దొరకాలంటే చేయాలి కదా సార్. అంటే ఇప్పుడు దొంగతనం చేస్తేనే పోలీసు వాళ్ళు ఉన్నారని అంటారు. వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేయబట్టి నువ్వు చేస్తే ఏంద్రా చేసినా కానీ ఎంజాయ్ చేసుకుంటావు, తింటావు, తాగుతావు, ఎంజాయ్ చేస్తావు అని అంటారు. కానీ మేము అది ఎంత ఏం లేదు సార్, మాకు అవసరం కూడా లేదు సార్, మా ఫ్యామిలీ నెంబర్ మాకు గడుస్తూనే అంతే సార్ అని చెప్పేసి అనుకున్నదని. ఆ టైంలో అట్లా అనుకున్నదని. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఊరిపోయినా సార్. ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లో అందరితోటి మంచిగా ఉన్నాం. అప్పుడు డైరెక్ట్గా ఇంట్లో నుంచి తీసుకొని వచ్చారు. ఇంట్లో నుంచి 4-5 సార్లు తీసుకొని వచ్చారు సార్. తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? జైలుకి పంపించారా? జైలుకి పంపిస్తాను ఉన్నారు. ఆ కేసులు నేను చేసింది కాదు, పెట్టింది కాదు. కానీ ఒక్కసారి తప్పు చేసినందుకు పదే అని దొంగ అని ముద్ర మాత్రం కంపల్సరీ వేసింది సార్ మనిషికైతే. అంటే దొంగ అని ముద్ర పడిన తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఊరు వెళ్తే మీ ఊరు పబ్లిక్ ఎవరు రాణించేవాళ్ళు కాదు సార్, ఎవరు రాణించేవాళ్ళు కాదు అక్కడ.
ఇక్కడికి వస్తే మా పరువు పోతుంది, ఈ పిల్ల ఈ ఊర్లో ఉంటే బాగుండదు, ఈ పిల్ల జైలు పోయేసి వచ్చిందంట, ఇట్లా అంట అట్లా అంట అని ఎంతో బ్యాడ్గా మాట్లాడుకునే వాళ్ళు. రేణుక ఎవరు? రేణుకకి నీకు మధ్యన ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిన తర్వాత ఎందుకు మీ ఇద్దరి మధ్యన విభేదాలు ఎందుకు వచ్చాయి? ఏంటంటే మా ఇద్దరి మధ్యలో ఎందుకు గొడవ అయిందంటే వాళ్ళు సపరేట్గా దొంగతనం చేసి వాళ్ళు సపరేట్గా తింటుండాలి, నాకు తెలియకుండా కొన్ని దాచిపెడుతుండే. కాదు, రేణుకకి నీకు మధ్యన పరిచయం ఎక్కడ ఏర్పడి? ఇక్కడనే బయటనే సార్, మా ఇంటి పక్కనే. మిరియాలు కూడా. కానీ మీ ఇద్దరు కలిసి ఎన్ని దొంగతనాలు చేస్తుంటారు? ముగ్గురం సార్, నేను పద్మ, నలుగురు. నా ఫోన్ నెంబర్స్ ఉన్నాం సార్. ఎవరెవరు? నేను, పద్మ, సాలమ్మ, రేణుక, నేను. కానీ తర్వాత ఎందుకు మీ అందరి మధ్య విభేదాలు వచ్చాయి? ఇట్లా పోలీసులు పట్టుకున్నప్పుడు భయపడి వాళ్ళు పారిపోయేవాళ్ళు సార్. పోలీసులు పట్టుకున్నప్పుడు వాళ్ళు కానీ ఒక్క దాంట్లో రికార్డ్ లేదు సార్. ఒక పిఎస్లో అయితే వాళ్ళ రికార్డ్ ఉంది, కానీ వాళ్ళు ఎంతగానో పట్టుడు పడలేదు వాళ్ళు ఎక్కువ శాతం. అంటే నేనే ఎక్కువ శాతం పట్టుడు పడుతున్నా. అది చేసేది ఇంత కానీ పెరిగేది ఇంత పెద్దగా ఫ్యాన్స్ అంటే ఎక్కువ శాతం నేనే ఎక్కువ శాతం డెవలప్ అయిపోయినా అనిపిస్తుంది. నాకు తెలిసే చాలామంది చాలా పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్లో నేను ఒక్కసారైనా మాట్లాడిచ్చిరా సార్. నాకు పోలీసులు పట్టుకుంటారు, వెంటనే రిమైండ్ డిఐజీని పిలిపియండి, వాళ్ళని పిలిపియండి, ముందర కూర్చోబెడతారు, గోల్డ్ చూపించేస్తారు, లోపడేస్తారు. కనీసం మా బాధలు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి టైంలో. ఏంటి బాధలు? అప్పుడు ఏంటంటే మేము అసలు యాక్చువల్ అంటే దొంగతనం చేయని కూడా మమ్మల్ని తీసుకొచ్చి చేస్తున్నారు సార్ అని చెప్పే మూమెంట్లో కూడా మీరేం మాట్లాడతారో ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి భయపడించి, లేకపోయింది అనుకో తీసుకెళ్ళి ఇంకోసారి కోటింగ్ ఇస్తామని అంటారు, భయపడిస్తారు. అంటే మీకు ఎప్పటికైనా ఇంటరాక్షన్ చేశారు? కోటింగ్లు ఇచ్చారా? ఎవరు? మగ పోలీసులు ఇస్తారా, ఆడ పోలీసులు? జెంట్స్ ఇస్తారు సార్. ఆడవాళ్ళు ఎవరా? లేదు. ఎందుకు? రూల్ లేదు సార్ వాళ్ళకంటే మేము వినము అని చెప్పేసి జెంట్స్ మమ్మల్ని కొట్టేశారు. ఏ పోలీస్ స్టేషన్ ఎక్కువగా మిమ్మల్ని ఇంటరాక్ట్ చేశారు? నాకైతే ఏపీఎస్ అంటే ఇక్కడ సిసిఎస్ అని అమర్పేటలో ఉంది సార్, అక్కడ కొట్టారు సార్. ఎవరు? శివరామకృష్ణ అని ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన క్రైమ్ బ్యాచ్ అనుకుంటా, ఆయన కొట్టేవాడు సార్. ఆయన ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈయన కొట్టే దెబ్బకు చచ్చిపోయింటే బాగుండని చెప్పేసి అనిపిస్తుంది. అట్లా టార్చర్ చేస్తారు. అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళు కొట్టకూడదు కదా? కొడతారు సార్, అది మనలో ఉంటుంది. మగవాళ్ళు ఆడవాళ్ళని కొట్టొద్దు అని చెప్పేసి. కానీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళని కొడుతురు అని చెప్పేసి మేజిస్ట్రేట్ ముందర తీసుకుపోయినా కానీ ఇంతగానో కొట్టినా కానీ ఏం కొట్టలేదని చెప్పండి అని చెప్తారు. మారిపోండ్రా, మీరు మంచిగా బతకండ్రా అని చెప్పింది. ఇక్కడ ఈ పిఎస్లో ఒక ఆయన ఉన్నారు సార్, రాజేంద్ర నగర్ పిఎస్లో. బాగా పేరుంది సార్, నాకు ఐడియా వస్తలేదు. సిఐ సార్. ఆయన చెప్పింది సార్ మాకు మంచిగా మారిపోండ్రా, మంచిగా బతకండ్రా అని చెప్పేసి. ఆయన చెప్పిన వల్ల నేను ఒకసారి ట్రై చేసిన, ఎందుకని దొంగతనం చేయకపోయిన ముందుకే వాళ్ళ కళ్ళ ముందర నేను ఉంటే బాగుంటుంది కానీ అని చెప్పేసి. సార్ నేను రిలీజ్ అయిన వెంటనే మీ పిఎస్కి వచ్చి మీ ముందరనే ఏదైనా ఒక పని ఇప్పియండి సార్, నేను ఇక్కడనే చేసుకొని బతుకుతా సార్ అని చెప్పిన. అంటే మా పిఎస్కి వచ్చి మా పిఎస్లో దొంగతనం చేస్తాను అని చెప్పేసి వాళ్ళు భయపడిస్తారు. ఇది 200 కేసులు చేసింది. దీని ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఒక కేసులో ఇరికియాలి దీన్ని అని చెప్పేసి అనుకుంటున్నారు సార్ పోలీసుల ఉద్దేశంలో. ఇప్పుడు నేను వచ్చే మూమెంట్లో ఒక ఆయన కనిపించిండు. ఏం చేస్తున్నావు, ఏం సంగతే, ఎక్కడ ఉంటున్నావు అన్నాడు. సీదా మాట్లాడు సార్, మీరు అట్లా వరస్ట్గా మాట్లాడొద్దు నాతోటి అని చెప్పేసి అన్న. నీ ఫోన్ నెంబర్ అంటే నా ఫోన్ నెంబర్ తోటి మీరేం చేస్తారు, ఏం చేస్తారు సార్ అని. మా డిఐజీ సార్ పిలుస్తున్నారు సార్, నాకు అర్జెంట్ పని ఉంది, వచ్చినాక మాట్లాడతాను. ఇప్పుడు కూడా గేట్ ముందరనే కూర్చొని ఉన్నాడు. ఇట్లా పోలీసులు ఎప్పటికి మారారా సార్, ఏమే మాటలు. పిల్లల్ని ఇంట్లో కూడా అట్లా పిలుస్తారో లేదో కానీ సార్, దొంగతనం చేసిన వాళ్ళకి మరి అంత వరస్ట్గా మాట్లాడతారు, అంత బూతుగా మాట్లాడతారు. మరి ఈ విషయం ప్రాపర్టీ మనం కోర్టులోకి వెళ్తే ఏమంటారు సార్, జడ్జి కూడా పోలీసు వాళ్ళ మాట్లాడింటారు. జడ్జి సార్ మేము దొంగతనం చేయలేదు సార్ అంటే, వాళ్ళని పిలవండి అయ్యా, వీళ్ళని పిలవండి అయ్యా అని చెప్పేసి ఒక 2 years 3 years అట్లనే జైల్లోనే మురగొడుతుంటారు వాళ్ళని. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైపోతారు సార్. మేజిస్ట్రేట్లు కూడా పట్టించుకోరు సార్. మేజిస్ట్రేట్లు ఏమంటారు, ఈమె చేసిందా, చేసింది, ఏం చేసింది అయ్యా, షార్ట్షీట్ వేయండి, కేసు నడిపియండి అని అంటారు. అది మళ్ళీ ఒక 6 months తర్వాత కేసు అయిపోతుంది అని చెప్పేసి మేము ఎదురు చూసాము. ఇట్లా పోలీసులు మళ్ళీ ఏదైనా ఒక కేసు తీసుకొచ్చేయడం. సార్ మేము ఈ కేసు చేయలేదు సార్, ఇది అనవసరంగా వేస్తున్నారు సార్ అంటే, చేయండి వేస్తారమ్మ మీకు అని చెప్పేసి మేజిస్ట్రేట్లు అంటారు. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా సార్. మాకు ఏకే సింగ్ సార్ అయితే మాకు వారానికి ఒకసారి లోపలికి వచ్చి, మా నరసింహ సారు, సైదుల్ సారు వారానికి ఒకసారి వచ్చి లోపల. ఇంతకన్నా జైల్లో ఇట్లా లేకుండా సార్, డ్యూటీలు వేయడము, పెట్టియడం ఇవన్నీ లేకుండా.
ఫస్ట్ వాళ్ళు దొంగతనం చేసిరా, కేసు వాళ్ళ శిక్ష వాళ్ళు అనుభవించిరా, వెళ్ళిపోయారా బయటికి అని చెప్పేసి అదే ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు మాకు సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలని చెప్పేసి మాకు వారానికి ఒకసారి వచ్చి లోపలికి వచ్చి ఇట్లా కౌన్సిలింగ్ ఇస్తారు. ఏమని, మీరు మంచిగా మారండి అమ్మ, మీకు బయటికి వెళ్ళి అంటేనే జాబులు కావాలంటే జాబులు ఇస్తామమ్మా, మీరు మంచిగా మారితే మాకు అంతే సంతోషం రా అని చెప్పేసి చెప్తారు. కానీ మేమైతే తప్పుడు పని మాత్రం చేయను. ఎందుకంటే ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీ అనేది ఉంది. మా ఆయన ఉన్నాడు, మా వదిన ఉంది, వదిన పిల్లకు నలుగురు పిల్లలు ఉన్నారు వదినకి. ఇప్పుడు వాళ్ళ గురించైనా మేము మంచిగా బతకాలి సార్, వాళ్ళ భవిష్యత్తు గురించైనా మేము ఆలోచించాలి. ఇన్ని రోజుల నుంచి మేము తప్పు చేసింది ఇప్పుడు అంతా మర్చిపోయినాం సార్, నాకు వద్దు, ఆ జీవితమే నాకు వద్దు అని చెప్పేసి. చెంచులక్ష్మి పాత జీవితం మర్చిపోతుంది, కానీ చెంచులక్ష్మి వివాహం ప్రేమ వివాహం లేదా పెద్దలు కుదుర్చిన వివాహం? లేదు సార్, లవ్ మ్యారేజ్ సార్ మాది. నీకు ఎక్కడ పరిచయం ఆయన? ఆయన జాతరకి వెళ్ళినప్పుడు పరిచయం అయింది సార్, తనకు కూడా ఎవరు లేదు. అతను కూడా నేరస్తుడే, ఇద్దరు నేరస్తురాలు కలిసి పెళ్లి చేసుకున్నారని పోలీసులు అంటున్నారు. లేదు సార్, తను అసలు నేరం అనేది తెలియదు సార్ ఆయనకి. మరి ఎలా పరిచయం అయింది? ఇప్పుడు ఇంటి ఎదురుగానే బాడీగా ఉన్నాం సార్ మేము, ఆయన కూడా అదే ఇంట్లో బాడీకి ఉండేవాడు. ఉంటే అట్లా పరిచయం అయింది, మా ఇద్దరి మధ్య పరిచయం అయ్యి మ్యారేజ్ వరకు మా అమ్మ వరకు నేను తీసుకొస్తే నేను పలానా మనిషిని ఇష్టపడ్డమ్మా, నేను చేసుకుంటామ్మా అంటే, వద్దు వాళ్ళది ఏం క్యాస్టో ఏం సంగతో మనకు వద్దని చెప్పేసి అన్నది. ఏ క్యాస్ట్ అయితే మనిషి అయితే కాదా అని చెప్పేసి తిట్టినా నేను. మా మమ్మీకి తిడితే, నీ ఇష్టం నీకేమనిపిస్తే నువ్వు అది చేయవి అని చెప్పేసి అన్నది. తర్వాత ఇంట్లో నుంచి లేచిపోదామని ఐడియా చేసుకున్నాం. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఇంతమందిని వదిలిపెట్టి పోతే బాగుండదు అని చెప్పేసి ఎట్లా కూడా మా అమ్మని కొట్లాడ పెట్టుకుని అన్నాగా నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఆయనకి నీ జీవితం గురించి చెప్పావా? తెలియదు సార్ ఆయనకి, నేను దొంగతనం చేసిన, జైలుకి వెళ్ళినా అని తెలియదు సార్. తర్వాత ఈ మధ్య నుంచే తెలిసింది సార్. తెలిసాక ఏమన్నాడు? నువ్వు చాలా దొంగతనాలు చేస్తావంట కదా అని చెప్పేసి అన్నాడు. నేను అన్న, దొంగతనాలు ఒకప్పుడు చేసిన, ఇప్పుడు నాకు వద్దని చెప్పేసి నేను అంతా వదులుకున్నాను. నా బతికేందో నేను బతుకుతున్నాను, నా లైఫ్ ఏందో నాకేందో ఇప్పుడు కనిపిస్తుంది. నిమిషంలో 10,000 15,000 సంపాదించుకున్న దానికి ఇట్లాంటి లైఫ్ ఎందుకు వచ్చిందా అని చెప్పేసి నేను బాధపడతలేను. ఇప్పుడు గర్వంగా ఉంది, ఎందుకంటే తలెంతుకొని నేను బతుకుతున్నా, నాకు అది చాలు. అప్పుడు ఏ పోలీసు వాడు వచ్చి ఎవడొచ్చి తీసుకుపోతాడు అని చెప్పేసి భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు నాకు ఆ భయం అనేది లేదు. నా పేరు స్వాతి లక్రా. For more videos, subscribe to iDream. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Do subscribe iDream Media. నేను మీ జయప్రకాష్ నారాయణని, మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe to iDream. For more videos, subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.